రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకు అనుమానం? రేవంత్ రెడ్డి అడ్డుకున్నారు కావచ్చు అన్నటువంటి అనుమానం రావడానికి గల కారణం ఎందుకంటే గతంలో కూడా మీరు అన్నదానికి కొంత సింక్ కనిపిస్తుంది. గతంలో కూడా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి యాత్ర చేసినప్పుడు, ప్రచార యాత్రలు చేసినప్పుడు పిసిసి అండ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరే కలిసి వెళ్ళారు. ఇటు ముఖ్యమంత్రి సభలు వేరే నడిచాయి, ఇటు పార్టీకి సంబంధించినటువంటి సభలు వేరే నడిచాయి. సో అప్పుడు కూడా కొన్ని ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇన్ఛార్జ్కి సీఎంకి ఏదో పడట్లే అన్నటువంటి లీక్స్ కూడా రావడం జరిగింది. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అండ్ మోర్ ఓవర్ మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే ప్రతిదీ కూడా హైకమాండ్కు అందిస్తారు అన్నది ఆమె మీద ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, నమ్మిన బంటు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆంజనేయుడి తరహా పాత్ర రాహుల్ గాంధీకి పోషిస్తారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అండ్ వీటితో పాటు ఈ మధ్య కాలంలో తెలంగాణలో మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నది ఒకటి, భట్టి విక్రమార్క అంటారు మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి. దీనిపైన ముఖ్యమంత్రి పెద్దగా రెస్పాండ్ గారు. ఇంకొకటి, టీడీపీ నాయకులు వచ్చేసి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు, టీడీపీ నాయకులకే కాంట్రాక్టులు పోతున్నాయని చెప్పేసి అనిరుద్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి కామెంట్లు. సో ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఆరోపణలు లాగానే ఉంటాయి కానీ వీటి పెద్ద క్లారిటీ ఏం రావట్లేదు. ఈ క్లారిటీలే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి ఒప్పందిస్తున్నారా? అది ఏమైనా మనసులో పెట్టుకునే ఈరోజు మీరు లేవనెత్తినటువంటి రేవంత్ రెడ్డి మేబీ వెనకాలన్నారేమో అన్నటువంటి అనుమానానికి కొంత బలం చేకూరుతుంది అనుకోవచ్చా? రాజకీయాల్లో డైరెక్ట్ గా ఉండవు, ఇండైరెక్ట్. ఇప్పుడు శత్రు మిత్రుడు అన్నట్టు భూమానికి ఒక సైగ చేస్తుందా. ఇంకోటి ఏంటంటే కంచె బౌలి భూముల విషయంలో మనకు రేవంత్ మీనాక్షి నటరాజన్ ఒప్పందించింది ఆ కంచె భూముల మీద. అప్పుడు మనకు సుప్రీంకోర్టు దాకా పోయింది కదా, ఆ విషయంలో వర్గానికి పూర్తి వాస్తవం తెలిపింది, తప్పు అని చెప్పింది అనే మాట ఒకటి ఉన్నది రేవంత్ రెడ్డి గారి మనసులో. గతంలో అది మెరమెర కనుక అవకాశం కాలం రాగానే కాటేసి తీరుతాం అన్నట్టు సందర్భం వచ్చింది కనుక చేశారేమో ఒక ఆరోపణ. నేను స్వయంగా నాగేశ్వర గారిలాగా నేను మాట్లాడను కానీ కొన్ని పత్రికల్లో వచ్చింది రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ పడకపోవడం ఒకటి. ఈ మధ్యన మీరు బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, ధోతి కట్టుకున్న వాళ్ళందరూ కూడా మనకు రాజశేఖర రెడ్డి గారు కాదు అన్నారు కదా. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆయన? అంతే కదా, మనకు ఎట్లాగూ బట్టి విక్రమార్క గారి గురించి అని మాట వచ్చింది కదా. అట్లా చాలా వరకు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు ఎట్లా భావించిండ్రో ఈ పార్టీలో కూడా శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు. పాత కాంగ్రెస్ నాయకులందరినీ ఎక్కడ చెల్లాచెదురు చేసేయాలి, కొత్తగా తాను నిర్మించుకోవాలి. ఇక ముందు తాను మార్చకుండా వచ్చే 10 ఏళ్ళు నాది ఎందుకంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఇట్లాంటి ఖచ్చితంగా ఉండే పరిశీలకులు ఉండొద్దు. వాళ్ళకు ఒకవేళ రాజ్యసభకు ఎన్నికైతే ఆమెకు 2 పట్లు పెడతాయి. ఒకటి గన్మెన్లు వస్తారు. చూడండి మీరు, రాజ్యసభకు ఎన్నికైతే చాలా వరకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుంటది ఆమె కొన్ని మధ్యప్రదేశ్ విషయాలు. అట్లానే ఇక్కడ కూడా ఒకసారి సెక్రటేరియట్ పోయి ఆమె సమీక్ష చేసింది. సెక్రటరీ ఆమెకి ఏం పని అనే మాట వచ్చింది కదా గతంలో చూసాం. అందరికంటే ఇప్పటిదాకా ఉన్న ఇన్ఛార్జీలు అందరికంటే ఈమె మెరుగు అనేది అర్థమైంది. కానీ వీళ్ళకి మిగుడు పడ్డలేదు. ఉదాహరణకు గతంలో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ గా ఉంటే రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా సపోర్ట్ చేసుకుంటూ అధిష్టాన వర్గానికి వారి అవినీతి గురించి వాళ్ళ గురించి సరిగైన విధంగా రిపోర్ట్ ఇవ్వలేదని, లేకుండా పూర్తిగా సరెండర్ అయ్యారని, డబ్బులకు అమ్ముడు పోయారని మాట దిగ్విజయ్ సింగ్ బతికే ఉన్నారు కదా ఆయన మీద. కానీ మొన్నటి మన ఇంతకంటే ముందున్న మన పెద్ద బొట్టు పెట్టుకుంటది కదా, ఆమె పేరు జ్ఞాపకం వస్తుంది, ఆమె మీద కదా, ఏది ఇన్ఛార్జి మీద ఆమె కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆమె మీద రేవంత్ రెడ్డికి పూర్తిగా లొంగిపోయింది అని, పూర్తిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తుంది, ఇక్కడ అధిష్టాన వర్గానికి సరిగ్గా అందిస్తలేదని అసంతృప్తి ఉంటేనే మీనాక్షి నటరాజన్ ఆమె తీసేసి వీరిని పెట్టారు. వీరు క్లియర్ గా అవినీతి పర్రాలు కాదు, చాలా సాదా సీదా మనిషి. ఆమె బ్యాగ్ ఆమె పట్టుకుంటది. సో విమానాశ్రయం దిగినాక ఆమె బ్యాగ్ ఇంకొకరికి ఇవ్వలే. చూసింది కదా మీరు, ఆమె చాలా సాదాసీదగా ఉంటది, ఎక్కడ కూడా ఆడబరాలకు పోదు, నిజాయితీగా ఉంటది అని నమ్మకం ఉన్నది. కనుక అటువంటి ఆమె రాజ్యసభ పంపుడు కరెక్ట్ అని అధిష్టాన వర్గం సరి అయిన విధంగా చేసింది. కానీ వెనక గోతులు తీస్తారని ఆమెకు నిజంగా ఆమె కూడా తెలియదు అంటున్నాడే. అందుకని అన్నిటికంటే ఇదేమో గోతులు తీసే కథ ఇదంతా నడిచింది. బీజేపీ వాళ్ళు ఒప్పందించి తెలంగాణ కాంగ్రెస్. కానీ ఆర్ఓ ఏం చేసిండు? ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కుట్రమని తీసేసి ఉండదు. ఆర్ఓ నిర్ణయం శిరోధార్యం. ఆర్ఓ నిర్ణయాన్ని అవసరమైతే హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ఆర్ఓ మాత్రం ఈ తక్కువ దాన్ని మాత్రం తీసేయడానికి వీలు. ఖచ్చితంగా సార్ సుప్రీంకోర్టుకు ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ ఉంటాయి. సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. డీజీపీ నుంచి ఒక వివరణ తీసుకుంటారు. ఏదేమైనా కానీ ఫైనల్ గా మళ్ళీ సుప్రీంకోర్టు లేదంటే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారి పైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అధికారి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. బట్ ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించుకోవాలి.
కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ పైన జరుగుతున్నటువంటి ఈ కుట్రలు కానీ లేదంటే ఆమెకు రావాల్సినటువంటి పదవిని అడ్డుకుంటున్నారంటే అంటే ఈ రాష్ట్ర నాయకత్వాలపైన పట్టు కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పటికే వరుస ఓటమిలతో ఉంది. కేరళలో లేక ఒక్క ఎన్నిక గెలిచింది, సరే అది కూడా అక్కడటువంటి మిత్రపక్షాలు అనుకోవచ్చు. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఎట్లా చూడాలి? ఏమైనా చేంజెస్ ఉంటాయా? కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు చూస్తే ఒకనాడు రాజశేఖర రెడ్డి కదా అప్పుడు ఇంకో రకంగా ఏది కాంగ్రెస్ పార్టీ మీద పట్టు సాధించి నేను పొత్తు బోను రెండోసారి 2009 ఎన్నికైనప్పుడు నేను ఒంటరిగా పోతాను, గెలిపించి చూపిస్తాను. అదే ఛాలెంజ్ గా ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఏంటంటే నా మాట వినండి, నేను గెలిపిస్తాను వచ్చే 2029 వినాలనుకోండి మీ ఇష్టం అంటున్నాడు. రెండవది ఏంటంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా చేస్తున్నాడు ఒక ఆరోపణ దాని మీద. ఏంటంటే ఒకవేళ కనుక మీరు నన్ను మార్చే ప్రయత్నం, ఎందుకంటే మొన్ననే కర్ణాటక చూసాం శ్రీకాంత్, కర్ణాటకలో సిద్ధరామయ్య మార్చి శివకుమార్ పెట్టిందంటే ఆటోమేటిక్ గా మార్చేసి ఒక ఎస్సీ ఇంతవరకు మనకు దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఎస్సీ నాయకత్వం రాలే మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప. అట్లా బీసీ కూడా ఎన్నిక కాలే ఎవరు కూడా చూసాను కదా, బీసీ కూడా ముఖ్యమంత్రి కాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ. కనుక ఎవరికైనా బీసీకో ఎస్సీకో అధికారం అప్పచెప్తాం, ఎప్పటికీ రెడ్లకైనా లేకపోతే వెలమలకైనా కమ్మకైనా అనే మాట వచ్చింది కనుక వేరే వాళ్ళకి అప్పచెప్తాం అనే ఆలోచన అధిష్టాన వర్గం మదిలో పుట్టక ముందే ఉరుట్లోనే సంధి కొట్టాలన్న ఉద్దేశంగా నన్ను గారికి ముఖ్యమంత్రి తీసేస్తే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా రేవంత్ రెడ్డి ఓటుకున్న కేసులో ఇరికించి బయటకు పంపించారని ఒకటి ఉన్నది. అప్పుడు కూడా సేమ్ డైరెక్ట్ ఆయన పోయింది కనుక. ఇప్పుడు రెండోది రేవంత్ రెడ్డి మీద ఆరోపణ ఏంటంటే తనను మార్చే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి చాలా జిమ్మికులునే చేయగలుగుతాను ఒకటి. రెండోది అవసరమైతే బీజేపీతో, ఎందుకంటే మొన్న హమారే జోడో అన్నాడు కదా, మేరే జోడో అన్నాడు కదా ఆయన. అట్లా 40 మందితో బయట వేరే కుంపటి పెట్టుకుంటే ఒక ఎంఐఎం పక్కకు ఉంటది, కానీ పిఆర్ఎస్ నుంచి ఫిరాయింపుదారులు ఆయన వెంబడి ఉంటారు, 10 మంది ఉన్నారు.